మరోసారి ఎన్డీఏలో కింగ్ మేకర్ కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బంపర్ మెజారిటీతో గెలిచిన చంద్రబాబు ఎన్డీఏలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలుచుకుంది టీడీపీ. దీంతో త్వరలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో 3 నుంచి 5 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. కీలక మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని కోరుతున్నట్లు టాక్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, హరీష, ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి టీడీపీ కూటమి కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతుంది. ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషించడానికి నారా చంద్రబాబు నాయుడు సమాయత్తం అవుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎన్డీఏ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరగబోతోంది. దీనికి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరు కూడా ఢిల్లీ పయనమై వెళ్లారు. అయితే కేంద్రంలో ఈసారి చాలా కింగ్ మేకర్గా వ్యవహరించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ఏపీ నుంచి అత్యధికమైనటువంటి స్థానాలని, పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి టీడీపీ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే తప్పనిసరిగా టీడీపీ అవసరం ఉంది, టీడీపీ ఎంపీల అవసరం ఉంది. దీనికి సంబంధించి ఈసారి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం, చంద్రబాబుకు ఉన్నటువంటి రాజకీయ పరంగా ఉన్న వ్యూహాత్మకంగా వేసే అడుగులు, ఆయన భవిష్యత్తు దృష్ట్యా తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా గతంలో కూడా కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర. ముఖ్యంగా రాష్ట్రపతిని ఎవరు నిర్ణయించాలి, రాష్ట్రపతిని ఎవరి పేరుని ప్రపోజ్ చేయాలి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, కేంద్ర నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గతంలో కూడా కేంద్రంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో అలాంటి అవకాశం మరొకసారి ఈసారి వచ్చింది. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, అత్యధికమైనటువంటి పార్లమెంట్ స్థానాలు, అత్యధికంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని కట్టబెట్టినటువంటి ప్రజలకి ఉదయం పూట ఆయన మీడియా సమావేశంలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపినటువంటి కార్యక్రమం అనంతరం ఆయన ఢిల్లీ పయనమై వెళ్లారు. ఢిల్లీలో ఈ రోజు 4 గంటలకు జరిగేటటువంటి ఎన్డీఏ కూటమి సమావేశంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు. దీంతో పాటు అక్కడ ఇప్పటికే 17వ లోక్సభను రద్దు చేస్తూ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతికి లేఖ పంపించారు. దానిపైన రాష్ట్రపతి ఆమోదం తెలిపి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 17వ లోక్సభ రద్దు అవుతుంది. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. ఎన్డీఏ కన్వీనర్ కు కూడా నియమించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా చంద్రబాబు నాయుడు అనుభవం ఈసారి ఉపయోగపడుతుంది. 3 నుంచి 5 మంత్రి పదవులు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హరీష, జయరాజ్, ఖచ్చితంగా అంటే 16 ఎంపీ సీట్లతో ఇటు ఎన్డీఏలో ఒక కీలక పాత్ర అయితే చంద్రబాబు పోషించబోతున్నారు. అయితే ఎన్ని కేంద్ర మంత్రి పదవులు కోరే అవకాశం ఉంది? అంటే శాఖలకి సంబంధించి కూడా కీలకమైన శాఖలు అడిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా హరీష, ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అవసరం చాలా ఉంది. ముఖ్యంగా చంద్రబాబుకి దక్కినటువంటి అత్యధికమైనటువంటి మెజార్టీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అటు అవసరం కూడా కేంద్రంలో ఏర్పడేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవసరం ఉంది. ఈ దృష్ట్యానే కేంద్రం ఇప్పటి వరకు కూడా రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అవన్నీ కూడా అన్న పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, కేంద్రం చేపట్టాల్సినటువంటి అనేక రకాలైన ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటితో పాటు విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంటేనే ఇవన్నీ సాధించడం అనేది సాధ్యం అవుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి శాఖలు అయితే శాఖలు ఏ శాఖలు కేటాయిస్తారు ఏంటనేది యుద్ధమిద్దంగా చెప్పనప్పుడు కూడా వీటికి సంబంధించి చాలా కీలకమైనటువంటి శాఖల్ని కోరే అవకాశం ఉంది. 3 నుంచి 5 శాఖల్ని కోరే అవకాశం ఉంది. అయితే ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఏవైతే ఉన్నాయో అందరూ సమాన ప్రాతిపదికగా మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ సింహభాగం ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తప్పకుండా తగిన ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ హోదాలు ఎన్నిస్తారు, సహాయ మంత్రి పదవులు ఎన్నిస్తారనేటటువంటి నిర్బంధంగా చెప్పలేకపోయినప్పుడు కూడా 3 నుంచి 5 మంత్రి పదవులు అయితే కేంద్ర కేబినెట్ లో దక్కే అవకాశం ఉంది. అయితే
ఏ శాఖలు కేటాయిస్తారు, ఎలాంటి ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు కేటాయిస్తారు, ఎన్ని కేబినెట్ పదవులు కేటాయిస్తారు, ఎందుకు సహాయ మంత్రి పదవులు కేటాయిస్తారనేది ఒక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే కేంద్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది అనేది సుస్పష్టం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి జరిగే పరిణామాలన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర అనేది చాలా కీలకంగా మారబోతుంది అనేది కూడా చాలా తేలిపోయినటువంటి అంశం. దీనికి చంద్రబాబు నాయుడుకి చాలా అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చాలా కీలకంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటు టీడీపీ కూటమికి కట్టబెట్టినటువంటి భారీ విజయమే దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ గతంలో కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా తయారైనటువంటి నేపథ్యంలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది, ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఈ పరిస్థితుల్లో అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల మొత్తం విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, నిధులు, ఇప్పటికే బకాయి పడినటువంటి నిధులు విడుదలకు సంబంధించి కానీ అన్ని సాధించుకునే క్రమంలోనే తప్పకుండా ఉదయం కూడా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూడా మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాము, తప్పకుండా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా సాధించుకుంటాము, కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా సాధించుకొని ప్రజలకి మెరుగైన శాంతియుతమైన అభివృద్ధి పరమైన సంక్షేమ అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.